హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రాజీవ్ యువ వికాసం ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ లిస్టు జూన్ 2కి అయితే వస్తుందని అందరికైతే తెలుసు. అయితే ఎవరి పేరు ఈ లిస్టులో వస్తుంది, సిబిల్ స్కోరు ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కు అవసరమా లేదా, మీకు బ్యాంకు నుంచి సిబిల్ స్కోర్ చెక్ చేశారని మీకు మెసేజ్ వచ్చిందా రాలేదా, ఎంపీడీఓ ఆఫీస్ నుంచి మీకు ఫోన్ చేశారా చేయలేదా, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇంకా ఎవరైనా సరే వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. జూన్ 2కు లిస్ట్ అయితే వస్తుంది. ఈ లిస్టులో ఎవరెవరి పేర్లు వస్తాయి అనంటే ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకొని ఎంపీడీఓ ఆఫీస్లో అయితే సబ్మిట్ చేశారు. సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ని వాళ్ళు బ్యాంక్ వైజ్గా డివైడ్ అయితే చేశారు. బ్యాంక్ వైజ్గా డివైడ్ చేసి మీరు ఏ బ్యాంకు నుంచి అప్లై చేశారో ఆ బ్యాంకు వాళ్లకు మీ అప్లికేషన్స్ అనేది పంపించడం అయితే జరిగింది. అయితే బ్యాంకు వాళ్ళు మీ సిబిల్ స్కోర్ అయితే చెక్ చేస్తున్నారు. చాలా మందికి మెసేజ్ అయితే వచ్చింది, చాలా మంది మెసేజ్ రాని వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరికి మెసేజ్ అలర్ట్ ఆప్షన్ ఉండదు కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. మీకు మెసేజ్ వచ్చినా మీకు మెసేజ్ రాకున్నా మీకు సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళకైతే ఎట్లాంటి టెన్షన్ అయితే లేదు. దీని గురించి నేను బ్యాంకు వాళ్ళతో మాట్లాడడం అయితే జరిగింది. సిబిల్ స్కోర్ ఉన్న అప్లికేషన్స్ అన్ని ఒకవైపు, సిబిల్ స్కోర్ లేని అప్లికేషన్స్ అన్ని ఒకవైపు అయితే వాళ్ళు ఉంచడం అయితే జరిగింది. సిబిల్ స్కోర్ చెక్ చేయగానే మీకు మెసేజ్ అయితే చాలా మందికి కూడా రావడం అయితే జరిగింది. బ్యాంకు వాళ్ళు సిబిల్ స్కోర్ చెక్ చేసిన తర్వాత అధికారులకైతే అప్లికేషన్స్ అన్ని మళ్ళీ రిటర్న్ అయితే ఇస్తున్నారు. ఎవరికైతే సిబిల్ స్కోర్ ఉందో వాళ్ళ అప్లికేషన్స్, సిబిల్ స్కోర్ ఎవరిదైతే లేదో వాళ్ళ అప్లికేషన్స్ కూడా ఇస్తున్నారు. దీంట్లో సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళ అప్లికేషనే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే ప్రభుత్వం ముందుగా సిబిల్ స్కోర్ కంపల్సరీగా ఉండాలి, సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళకు మాత్రమే రాజీవ్ యువ వికాసం లోన్ అని చెప్పారు. తర్వాత మళ్ళీ కూడా సిబిల్ స్కోర్ అవసరమైతే లేదు, సిబిల్ స్కోర్ లేకున్నా సరే రాజీవ్ యువ వికాసం లోన్ ఇస్తామని మళ్ళీ ప్రభుత్వం అయితే చెప్తున్నారు. కానీ బ్యాంకు వాళ్ళు మాత్రం సిబిల్ స్కోర్ అయితే చెక్ చేస్తున్నారు. బ్యాంకు వాళ్ళు మాకు ఎట్లాంటి అప్డేట్ అయితే రాలేదు, బ్యాంకు నుంచి కనుక లోన్ ఇవ్వాలి అని అంటే సిబిల్ స్కోర్ కంపల్సరీ అని బ్యాంకు వాళ్ళు అయితే అంటున్నారు. ఈ సిబిల్ స్కోర్ ఎవరికైతే ఉందో వాళ్ళకైతే లోన్ వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే చాలా మందికి ఎంపీడీఓ ఆఫీస్ నుంచి ఫోన్ రావడం అయితే జరిగింది. కొన్ని మండలాల్లో ఫోన్ రావడం జరిగింది, కొన్ని మండలాల్లో ఫోన్ అయితే రాలేదు. ఇది ఎక్కడైతే ప్రాసెస్ ఫాస్ట్గా అవుతుందో వాళ్ళకు మాత్రం కాల్స్ అయితే వస్తున్నాయి. మీకు ఫోన్ రాకున్నా మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. వీళ్ళు ముందుగా 50,000 పెట్టుకున్న వాళ్ళకి ఫోన్ చేస్తున్నారని తెలుస్తుంది. తర్వాత 1,00,000 రూపాయల వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు. తర్వాత ఇంకెక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తారు. మీరు ప్రతి ఒక్కరు కూడా ఫోన్ రాలేదని టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. చాలామంది రాజీవ్ యువ వికాసం లోన్ అప్లై చేసేటప్పుడు మీ లోకల్ బ్యాంకు మీకు అకౌంట్ లేకున్నా అప్లికేషన్ అయితే చాలామంది చేసుకున్నారు. అట్లాంటి అప్లికేషన్ చేసుకున్న వాళ్ళందరి కూడా రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకనంటే మీకు బ్యాంక్ అకౌంట్ లేదు, మీకు బ్యాంక్ ఉంది అని మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేశారు, మీరు మండల ఆఫీస్లో ఇచ్చారు కాబట్టి మీరు ఏ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేశారో ఆ బ్యాంకుకు మీ ఫైల్ అయితే పంపించడం అయితే జరుగుతుంది. వాళ్ళు మీ ఆధార్ కార్డ్ నెంబర్తో చెక్ చేసి ఆ బ్యాంకులో మీ అకౌంట్ లేనట్లయితే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితే కావడం అయితే జరుగుతుంది. చాలామంది ఈ విధంగా చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎందుకు చేశారంటే లోకల్ బ్యాంకు వాళ్ళకు లేకపోవడం, వాళ్ళు సిటీలో కానీ వేరే డిస్టిక్లో బ్యాంక్ ఉన్న వాళ్ళైతే అప్లికేషన్ టైంలో అప్లై చేసుకోవడం అయితే జరిగింది. చాలామంది లిస్టులో పేరు వస్తే బ్యాంక్ అకౌంట్ తీస్తామని కూడా వాళ్ళు అప్లై చేయడం అయితే జరిగింది. ఇలాంటి వారి అప్లికేషన్స్ కూడా రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వెంటనే వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.